ఎస్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మద్దతుగా కొవ్వూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రచారాన్ని నిర్వహించారు. చాగల్లు గ్రామంలో హైస్కూల్ మరియు ఎంపీడీఓ సిబ్బందిని, ప్రభుత్వ జూనియర్ కాలేజీ సిబ్బందిని, చాగల్లు మండలం నందిగంపాడు గ్రామంలో స్కూల్ మరియు సచివాలయ సిబ్బందిని కలిసి వారి ఓటు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి వేసి గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్క్యూట్ కారణంగా రన్నింగ్ లో ఉన్న కారులో మంటలు చెలరేగాయని కొవ్వూరు అగ్నిమాపక అధికారులు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై గోపాలపురం నుండి రాజమండ్రి వెళ్తున్న టాటా ఇండిగో కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయన్న సమాచారం మేరకు సిబ్బందిని హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపు చేయడం జరిగిందని తెలిపారు. కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఏమైంది? ఫెన్షన్ అదాలత్, జీపీఎస్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభపరిణామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా ఫెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్, ఇతర అనుబంధ సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమం రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి సర్వీస్ సమయం చూడాలన్నారు. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం జిల్లాలో నిర్వహిస్తున్న ఫెన్షన్స్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని ఫెన్షనర్లు, డీడీఓ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్షన్ ప్రతిపాదనలు పదవి విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారుల వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలన్నారు. అలా చేయడం వలన ఆ ఉద్యోగ పదవి విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందుతారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి, ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళగిరిలోను పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రకృతి వ్యవసాయం మరియు రసాయన వ్యవసాయం మధ్య గల వ్యత్యాసాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ప్రకృతి వ్యవసాయ విధానాలు అధిక ప్రయోజనాలను స్పష్టంగా ప్రదర్శిస్తున్నాయని జర్మన్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. జర్మన్ ప్రతినిధి బృందం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న 5 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు ఏలూరు జిల్లా ఏలూరు మండలం వెంకటాపుర గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. బృంద సభ్యులు టి జ్యోతి పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో అనుసరిస్తున్న ఏ గ్రేడ్ వరి మోడల్తో పాటు కంపాక్ట్ బ్లాక్లను కూడా పరిశీలించారు. ఈ బృందం ఈ పర్యటనలో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, వై ఏ గ్రేడ్ మోడల్ నిర్మాణం, వారి పంటల్లో గట్ల విస్తరణ ద్వారా పలు పంటలు పండించడం, పంటల నుంచి వచ్చే దిగుబడులు, ఆదాయం, దేశీయ విత్తనాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన తెలుసుకున్నారు. జర్మనీ, యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న తమ నిబద్ధతను ఈ పర్యటన బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల నెరవేర్చాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గురువారం పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు తహసీల్దార్ వై దుర్గా కిషోర్కు అందజేశారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ
పేదల స్వంత గృహాలు లేక అద్దె ఇళ్లకు నెలకు 5 నుంచి 6 వేల రూపాయలు అద్దె చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు చేయాలన్నారు. ధర్నాకు ఏపీ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, ప్రధాన కార్యదర్శి సిక్కులే పుష్పకుమారి, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు సిహెచ్ సుందర్ తదితరుల నాయకత్వం వహించారు. అర్జీలు సమర్పిస్తా ఉన్నాం. ఇవాళ నిరుపేదలు సొంత ఇల్లు లేక ప్రతి నెల 5,000, 6,000 రూపాయలు ఇళ్ల అద్దెలకు చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే పెరిగినటువంటి భూమి ధరలతో ఎవరు కూడా కనీసం 1 సెంటు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇవాళ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి గూడు కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ప్రతి పేదవానికి కూడా 2 సెంట్ల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలు ఇస్తాం, 3 సెంట్ల ఇంటి స్థలాన్ని గ్రామీణ ప్రాంతాలు ఇస్తాం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అదే మేరకు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆమోదించారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు పరిపూర్తి అవుతూ ఉంది. తక్షణమే పేదలకి ఇచ్చినటువంటి హామీ ఇంటి స్థలాన్ని ఇచ్చి పేదల యొక్క సొంత గూటి కళ నెరవేర్చాలని, పేదలకి సొంత ఇంట్లో ఉండేటువంటి అవకాశాన్ని కల్పించి అద్దెల భారం నుంచి ప్రజలను విముక్తి చేయాలని, తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ యొక్క నార్మ్స్ ప్రకారం మీ అందరూ వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఈ మధ్యకాలంలోనే మనకు ఆ యొక్క విధి విధానాలు కూడా ఖరారు చేశారు. భవిష్యత్తులో తప్పకుండా అందరికీ కూడా భూమిని అయితే భూమి, లేదంటే టిట్కో కానీ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అంటే గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం మీ అందరికీ కూడా రావడానికి ప్రయత్నిస్తాం. అది కూడా అర్హులకే, అందరికీ అంటే అనర్హులకి కూడా ఉండదు. అర్హులు అంతా కూడా సిస్టమ్ వ్యాలిడేషనే ఉంటుంది. సిస్టమ్ వ్యాలిడేషన్ అంటే మీకు తెలిసి 6 స్టెప్ వ్యాలిడేషన్, దాని ప్రకారం అర్హులు గుర్తింపు చేస్తారు. హిందూ రాజ్య స్థాపన కోసం ఆహారహారం కృషి చేసిన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పలువురు పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆంజనేయ స్వామి గుడి సెంటర్ వద్ద మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ ప్రజలు పాల్గొన్నారు. రాజ్య దైవం హైందవ సంస్కృతిని మనకు అందించినటువంటి గెరిల్లా పోరాట యోధుడు, పరాక్రమశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో శోభాయాత్ర నిర్వహించుకుంటున్నాము. దానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ మనందరికీ చాలా ఆదర్శప్రాయుడు. వారు ప్రపంచం అంతా నివ్వెరపోయేలాగా ఒక గెరిల్లా పోరాట పద్ధతిలో వారు మనకి ఈ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పరిచి మొఘల్ని చిత్తుగా ఓడించి మనకి హైందవ జాతికి, మనకి హైందవ దేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అటువంటి గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఈ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ శోభాయాత్ర నిర్వహించుకుంటున్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిఐచు నాయకులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్న గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, అసంఘటిత రంగ కార్మికులు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ బుధవారం చాగల్లి మండలంలో సిఐచు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టభద్రులను కలిసి విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువల రాంబాబు, సిఐటు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడంలో గత 18 సంవత్సరాలుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విశేష కృషి చేశారని, ఉద్యోగుల, కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికి పోటీ చేస్తున్న ఉద్యమ అభ్యర్థి రాఘవులను గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో గారపాటి సుబ్బారావు, కంకటాల బౌద్ధుడు, ఎం మురళి, ఎస్ రమేష్ పాల్గొన్నారు. ఎట్లా వీరరావుల గారికి మన ఓట్లు, ఎట్లా వీరరావుల గారికి మన ఓట్లు, ఎట్లా వీరరావుల గారికి మన ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి ఎట్లా వీరరావుల గారికి మన ఓట్లు. స్త్రీలను గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్నం రాజీవ్ కాలనీలో ఉన్న శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఆర్ఎస్ఎస్
కార్యవాహ గోవర్ధన శ్రీనివాసమూర్తి, భారతీయ జనతా పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు సలాది సందీప్, నాయకులు చెరుకూరి సాయిరాజ్, పోడంగి పవన్, తురగా విజయభాస్కర్, గోపిశెట్టి శివకృష్ణ, గెల్లా కేశవ, కొండపల్లి రత్నసాయి, ఎర్రా సుధాకర్, ఆర్ఎస్ఎస్ సభ్యులు గోలింగాచారి, గూడపాటి శ్రీహరి, అడ్డూరి సత్యనారాయణ, రవి, ఛత్రపతి మహారాజ్, యువసేన సభ్యులు అర్జులి శ్రీనివాస్, ఇంధన శ్రీనివాస్, ఉప్పాడ కిషోర్ పాల్గొన్నారు. అందరూ కూడా రావాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం పెరిగించి వచ్చే ఏడాది మనం ప్రతి ఏడు కూడా మనం పదుల సంఖ్యలో వస్తున్నాం. వచ్చే ఏడాది దీన్ని వందల సంఖ్యలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కనుక నిర్వహించుకుంటే మనం పెట్టుకున్నటువంటి ఈ పేరుకి సార్థకత ఉంటుంది. అందరూ కూడా దాన్ని ఆమోదిస్తారు. ఇప్పుడు ప్రపోజల్ వేరే కూడా ఉంది, పుష్కరాల్లోపుని గోవూరు కింద మార్చాలని, దానికి ఒకే ప్రపోజల్ పెట్టారు. మనం ముందు ప్రభుత్వాన్ని ఆలోచిద్దాం, కానీ ముందు ప్రజల మనసుల్లో దీన్ని గోవూరు అనేటువంటిది కావాలంటే మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో చెప్పండి, కొవ్వూరు రాసిన చోటల్లో బ్రాకెట్లో గోవూరు రాయండి, ఒక ఏడాది పోయిన తర్వాత గోవూరు రాసి బ్రాకెట్లో కొవ్వూరు రాయండి, ఆ తర్వాత ఏడాది కొవ్వూరు తీసేయండి, అదే గోవూరు కింద మారిపోతుంది. దీనికి తర్వాత ఆ ప్రభుత్వాలు సహకరిస్తాయి. ప్రజలందరి యొక్క కోరిక ఏదైతే ప్రభుత్వం దాన్ని ఆమోదించవలసినటువంటి అగత్యం ఏర్పడేటట్లు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఈ రోజున ఈ ఛత్రపతి శివాజీ నగర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ పిక్కి నాగేంద్ర గారిని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నిలబడి ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో ఔరంగజేబు సైన్యాలను కూడా అడ్డు నిలబడి దేశాన్ని రక్షించిన పరిస్థితుల్లో ఆయన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులే సంభాజీని ఔరంగజేబుకి అప్పజెప్పి సంభాజీ చివరి రోజులు 40 రోజులు కూడా అతని చిత్రహింసలు, తన కళ్ళు గుడ్లు లాగేయడం, బతుకుండానే వేడి నీళ్ళతో చర్మాన్ని ఒలిచేయడం, గోర్లను వేలును కట్ చేయడం, ఇలాంటి చిత్రహింసలకు గురి చేశారు. దేనికోసం? మీ హిందూ రాజ్యాలన్నీ కూడా మాకు అప్పచెప్పండి, భారతదేశాన్ని మాకు అప్పచెప్పండి, అదేవిధంగా మీ కోటలన్నిటిని కూడా మాకు అప్పచెప్పండి, మీరు హిందూ మతం నుంచి మా మతంలోకి అంటే ముస్లిం మతంలోకి మారండి అని చెప్పి ఆ రోజు ఎన్ని చిత్రహింసలు చేసినా కానీ సంభాజీ మహారాజు ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గేదేలే అని చెప్పి ఆయన ఊపిరి ఏదైతే ఊపిరి వరకు కూడా వాళ్ళకి తలొగ్గకుండా హిందూ ధర్మం కోసం, భారతదేశ రక్షణ కోసం నిలబడి చివరికి 40 రోజులు కష్టపెట్టి ఇబ్బంది పెట్టి చిత్రహింసలు చేసి ప్రాణాలు కోల్పోయినా కానీ ఆయన మతం మారలేదు, ధర్మాన్ని తప్పలేదు, భారతదేశ రక్షణలో వెనకడుగు వేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని భారతీయులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విరోచితమైనటువంటి పోరాటం, ఈ దేశం కోసం తన ప్రాణాలను ఏ విధంగా త్యాగం చేశాడు, తర్వాత వచ్చినటువంటి తన వారసుడు సంభాజీ మహారాజ్ ఏ విధంగా తన ప్రాణాలను ఈ దేశ రక్షణ కోసం త్యాగం చేశాడో మనం అందరం తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు చావా అని చెప్పి ఒక సినిమా సంభాజీ మహారాజ్ గురించి వచ్చింది. దయచేసి పూర్వం మనం పడ్డటువంటి కష్టాలు పెట్టినటువంటి ఎవరైతే కష్టాలు పెట్టారో ఈ దేశాన్ని నెమ్మదిగా స్లో పాయిజన్గా ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని చూసారో వాటిపైన మనం అవగాహన కలిగి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మనం చాలా రోడ్లపైన విగ్రహాలు చూస్తూ ఉంటాం. ఆ విగ్రహాలను చూసి మనం కొంత స్ఫూర్తి పొందాలి. కానీ కొన్ని రాజకీయ నాయకులు ఉంటాయి, కొన్ని కుటుంబాలకు సంబంధించి ఉంటాయి. ఇలాంటి విగ్రహాలు కాకుండా యువత అక్కడ ఉన్నటువంటి దేశభక్తిని తన నరనరాన్ని నింపుకొని మనం ఈ సమాజానికి ఏమి మంచి చేయగలం అనే ఆలోచన చేసినటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు, ఈ భారతదేశాన్ని రక్షించినటువంటి వారి యొక్క విగ్రహాలను మనం మన యొక్క వీధుల్లో కానీ మన యొక్క ఊర్లో కానీ మనం ఉంచుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్ కానీ భవిష్యత్తులో వచ్చేటటువంటి జనరేషన్ కానీ వారు చేసినటువంటి త్యాగాల గురించి, దేశభక్తి గురించి వారికి తెలియడానికి అవకాశం ఉంది. దయచేసి ఇక్కడ ఛత్రపతి శివాజీ మహాసేన అని చెప్పి ఒక సేన ఏర్పాటయ్యి ఇక్కడ ఛత్రపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు చెప్పినట్టు ఈ కాలనీలో ఒక మంచి వాతావరణం వచ్చింది. అన్యమత ప్రచారం అనేది తగ్గింది. భారతీయ ధర్మం అనేది, సనాతన ధర్మం అనేది రాజీవ్ కాలనీలో ఇక్కడ నిలబడింది. అదేవిధంగా పెద్దలు అందరూ నిర్ణయించినట్టు రాజీవ్ కాలనీకి కాకుండా ఛత్రపతి శివాజీ నగర్గా ఈ కాలనీ నామకరణం మార్చడం అనేది ఒక మంచి ఆలోచన. ఇదే విధంగా మన భారతీయతకు, మన ధర్మానికి సంబంధించినటువంటి పేర్లను మనం కొన్ని చిహ్నాలుగా మనం పెట్టుకుంటే కనుక తప్పకుండా భారతీయత ఎప్పటికీ నాశనం కాదు, నాశనం చేయాలని ఆలోచన చేసే
కొంతమంది యొక్క ఆలోచనని మనం నాశనం చేయాలి. అందుకని దయచేసి ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, మీ గుండెల్లో మీ నరనరన దేశభక్తిని నింపుకోండి. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి దేశభక్తుల యొక్క విగ్రహాలను మీ ఊర్లలో మీరు ఉంచాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవ మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు ఒక మంచి వారసుని ఈ దేశానికి అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన సంభాజీ మహారాజ్. సొసైటీ ద్వారా మహిళలకు, చిరు వ్యాపారస్తులకు సులువుగా రుణాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తున్నామని పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ ఏ ఎల్లారావు తెలియజేశారు. జంగారెడ్డిగూడ పట్టణంలోని పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీలో బుధవారం సభ్యుల సమావేశం చేపట్టారు. ఈ కార్యక్రమం పాల్గొన్న చైర్మన్ ఎల్లారావు మాట్లాడుతూ పీపుల్స్ మ్యాక్ క్రెడిట్ సొసైటీని 2013వ సంవత్సరంలో విజయవాడలో ప్రారంభించామన్నారు. ప్రజల అభిమానాన్ని పొందుతూ ప్రస్తుతం 150,000 కోట్ల రూపాయల డిపాజిట్లు, 114 కోట్ల రూపాయల అడ్వాన్సులు ఇచ్చామన్నారు. సొసైటీలో 70,000 మంది సభ్యులు ఉన్నామన్నారు. ప్రస్తుతం 3 జిల్లాల్లో తమ సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాంచ్లను ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు. సొసైటీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ జి పరశురామ్, సీనియర్ మేనేజర్ ఏ రామ్కి, జంగారెడ్డిగూడ బ్రాంచ్ మేనేజర్ ప్రార్థశారథి పాల్గొన్నారు. ద్వారా సుమారుగా 40,000 మందికి మేము ఈ చిన్నవారి అందరికీ కూడా ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా బిజినెస్ లోన్స్ కూడా మేము ఇస్తున్నాము, మార్టిగేజ్ లోన్స్ కూడా మేము చేస్తున్నాము. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులకి అందరికీ కూడా సహాయకారిగా ఉంటుందని చెప్పి మేము హైయెస్ట్లో 12% వడ్డీ ఇస్తున్నాము. దీనివల్ల రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ డబ్బులు మా దగ్గర పెట్టుకోవడం, వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ని ప్రతి నెల తీసుకొని వాళ్ళ జీవనాన్ని గడుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మేము చిన్న వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలను వదులుకొని మా సొసైటీకి వచ్చి డిపాజిట్ చేయడం కష్టం అని చెప్పి డైలీ డిపాజిటర్స్ పెట్టి వారి ద్వారా మేము ఆ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఇవాళ డిపాజిట్లు కూడా తీసుకుంటున్నాము. మేము సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మ్యాక్సిమం 7.5% ఇస్తున్నాము ఈ రోజున. ఇది ఏ జాతీయ బ్యాంకు కంటే కూడా తీసుకున్నా మేము చాలా ఎక్కువ ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఈ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%ని, అదేవిధంగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో 7.5%ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మా సొసైటీ ద్వారా మేము విన్నపం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మా యొక్క పెర్ఫార్మెన్స్ని చూసి ప్రభుత్వం వారు రాష్ట్ర వ్యాప్తంగా మేము బ్రాంచీలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. గతంలో మేము 12 బ్రాంచీలు 8 సబ్ సెంటర్లు ఉండగా ఈ రోజున కొత్తగా 3 బ్రాంచీలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం బ్రాంచీలు పెడుతున్నాము. అన్నవరం, పెద్దాపురం ఈ 2 చోట్ల కూడా 2 సబ్ సెంటర్లు పెడుతున్నాము. ఈ రకంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వరకు కూడా మా సొసైటీ ద్వారా సేవలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున మేము ఈ జంగారెడ్డిగూడెంలో బ్రాంచ్లో మేము మెంబర్స్ మీట్ పెడుతున్నాము. దీని ద్వారా మా సొసైటీ అందిస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఉన్న ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా 3,000 మంది మహిళలకి మహిళా సాధికారతే మేము దృష్టి పెట్టి 3,000 మంది మహిళలకి ఈ రుణాలు ఇచ్చి ఉన్నాము. వాటిని కూడా భవిష్యత్తులో ఇంకా పెంచి మహిళా సాధికారత కోసం మేము కృషి చేస్తామని కూడా చెప్తున్నాము. చిన్న వ్యాపారస్తులకు కూడా బిజినెస్ లోన్స్ ఇస్తాము. వారు కూడా ఈ సొసైటీని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. బిడ్డకి జన్మనిస్తూ ఏ తల్లి మరణించకూడదని, వారి ఆరోగ్య అవసరాలపై స్త్రీ శిశు సంక్షేమం, వైద్య శాఖల నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పేర్కొన్నారు. బుధవారం భీమవరం కిరాణా మార్చెంట్స్ అసోసియేషన్ భవనం నందు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వైద్య ఆరోగ్య శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పనిచేసి గర్భిణీ స్త్రీలు నమోదు, టీకాలు వేయించడం, పోషకాహార లోపంతో ఎంతో మంది పిల్లలు ఉన్నారని గుర్తించడం, వారిలో ఏ లోపాలు ఉన్నాయో వైద్యపరంగా పరీక్షలు నిర్వహించడం, వారికి అవసరమైన పోషకాహారం
అందించడం, పాఠశాల విద్యార్థులకు ఆర్బీఎస్కే వైద్య పరీక్షలు, ఎస్డి డిసిడి సర్వేలో దీర్ఘకాలిక వ్యాధిలో ఉన్న వారిని గుర్తించడం, ప్రాథమిక హెల్త్ కమ్యూనిటీ సెంటర్లకు మంజూరైన నిధులను మౌలిక సదుపాయాల కొరకు వినియోగించడం, దోమల వలన వచ్చే అంటువ్యాధులు, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం తదితర అంశాలు ఆయా శాఖల లక్ష్యాలు, లోటుపాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ బి భానునాయక్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాత రాణి, డిఐఓ డాక్టర్ డి దేవసుధాలక్ష్మి, డిపిఎంఓ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, ఏఓ డాక్టర్ సిహెచ్ భావన, ఎస్ఓ ఎంఎస్ ప్రసాద్, యూపీహెచ్సిసిల మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అలాంటి కేసెస్ అంటే మీరు దాని రిటైర్డ్గా చెప్తారు. బట్ మనకున్న సమాచారం ఏంటంటే ఎవరైనా కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది అని చెప్పేసి మై ఇన్ఫర్మేషన్. ఈ కేసెస్ కూడా జాగ్రత్తగా ఫోకస్ పెట్టి దానికి ప్రివెంటివ్ కానీ లేకపోతే వాట్స్ఫుల్గా ఉండడము, దానికి వాట్ కైండ్ ఆఫ్ కేసెస్ అన్నీ కూడా మనం పెట్టుకుని రెడీగా ఉండాలి. ప్రిపేర్నెస్ ఏంటి అనేది అంతా కూడా డిస్కస్ చేయాలి. తర్వాత ఇది బర్డ్ ఫ్లూ అంటే చాలా తగ్గింది, అంత ఎక్కువ ఏం లేదు మన జిల్లాలో కానీ. బట్ ఏదైనా పేషెంట్స్ ఫీవర్స్ దానికి రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా వస్తే అవి కూడా వాచ్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ మంత్ 24 ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని అందరూ కూడా జాగ్రత్తగా టేకప్ చేయాలి. ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా ఈ టీబీ కంట్రోల్ ప్రోగ్రాంలో అన్ని ఏదైతే సస్పెక్టెడ్ కేసెస్ అన్నీ కూడా ప్రాపర్గా ఎన్రోల్ చేసి వారికి మెడిసిన్స్ అందించే ప్రోగ్రామ్ అంతా కూడా జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఈ ఎన్సిడిసి సర్వే ఏదైతే ఉందో అది స్పీడప్ చేయాలి, అది ప్రోగ్రెస్ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత ఎవరైతే మన టీహెచ్సీస్ అన్నీ కూడా మంచి పారామీటర్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేశారు. ఒక అంకల్ కూడా టీహెచ్సీలోనే 4,500 పేషెంట్స్ చూశారు. మన కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనిత గారు, సునీత గారు, అర్బన్ కోఆర్డినేటర్ అండ్ టోటల్ కోఆర్డినేటర్స్ అత్యధికంగా ఎక్కువ సర్టిఫికేట్స్ తీసుకున్న మీ అందరికీ, తర్వాత కోఆర్డినేటర్స్కి, ఎంఎస్ఓ గారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇంకా మంచి మంచి వర్క్ చేసి ఇంకా మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని చెప్పేసి మీ అందరికీ థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించిన ప్యాకేజీలను అమలు చేస్తే విధంగా కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు. మీరు పెట్టే ప్రపోజల్ బాగానే ఉంది. నేను కూడా కేంద్రంతో మాట్లాడి అది సపోర్ట్ చేస్తానని చెప్పి మన ఎంపీ గారికి తెలియజేయడం జరిగింది. ఎంపీ గారు చెప్పిన తర్వాత ఆల్రెడీ ఆయనే దగ్గరుండి సర్వే చేయించి ఇప్పుడు బైపాస్ ఆ పక్క తీసుకువెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. మన దురదృష్టం ఏంటంటే తనకి అన్నిటికీ బైపాస్లు ఉన్నాయి, మనకి మొదటి నుంచి బైపాస్ లేకపోవడం మనం చాలా ఇబ్బంది పడుతున్నాం.
ఇది కనెక్టివిటీ కూడా అవుతుంది. 100 కోట్ల రూపాయలతోటి లవసర్ నుంచి తాడేపల్లిగూడెం రోడ్డుకి కనెక్టివిటీ అవుతుంది. దీనివల్ల ఇటు తాడేపల్లిగూడెం వెళ్ళేవాళ్ళు కానీ, ఇటు హైవే మచిలీపట్నం వెళ్ళేవాళ్ళు కానీ ఫెసిలిటీ ఏర్పడుతుంది. ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి మేము ఆశించిన దానికి మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు సపోర్ట్ చేయటం, దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే అవి సర్దుకుంటూ వెళ్ళిపోవటం తప్పితే దాంట్లో వేరే ఆల్టర్నేషన్ ఉండదు. ఎవరిందాక ఎంపీ గారు చెప్తున్నారు, ఎవరికన్నా 14 ఎకరాలు నసాపురం బైపాస్ 14 ఎకరాలు అయిపోయింది కదా కోర్టులో. 14 ఎకరాలు పోతుంది. అసలు ఆపేయండి బైపాస్ ఇటు వెళ్తాకి వెళ్ళేదన్న. 2వ బిఎఫ్ పూర్తిగా పనిచేయడం ద్వారా సఫలీకృతమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందుమించి విఆర్ఎస్కు సంబంధించి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ను కూడా అమలు చేసేటువంటి దిశగా మేము చర్యలు చేపట్టడం జరిగింది. మార్చి 31వ నాటికి విఆర్ఎస్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేయాలని మేము కూర్చున్నప్పుడు నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 1613 మంది విఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లో. 1613లో స్క్రూటినీ చేసి దాదాపుగా 1141 మంది అర్హులుగా గుర్తించాం. మిగతా వారిని కూడా ఏదైతే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సాధ్యాసాధ్యాన్ని పరిశీలించాలనేటువంటి ఆలోచన చేసి రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సరఫరాదారులకు ఉన్నటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించాలి, ఎంత మేరకు చెల్లించాలి అనేటువంటి విషయాల మీద ఆలోచన చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ మేము ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒకే ఒక బ్లాస్ట్ ఫర్నేస్ నుండి ఉత్పత్తి జరుగుతూ ఉన్నది గతంలో. మేము ప్యాకేజీ ప్రకటించాక ఇవాళ 2వ బిఎఫ్ కూడా 2వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి వినియోగంలోకి వచ్చి ఇవాళ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా పూర్తిగా పనిచేస్తుంది. ఉత్పత్తి పెరిగింది. రాబోయేటువంటి 2 నెలల కాలంలో 3వ బిఎఫ్ను కూడా వినియోగంలోకి తేవడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్ని మంచి స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది. కార్మిక సంఘాలు చెప్పేటువంటిది అంతా కూడా విన్నాం. వారు కూడా సంతృప్తిగా ఉన్నారు. ట్రేడ్ యూనియన్స్ కార్మికుల హక్కుల కోసం మాట్లాడడం, పోరాడడం అనేది సహజం. మేము కూడా వాళ్ళతో అప్పీల్ చేసాం బహిరంగంగా, సమయం ఇవ్వండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.